సో మ్యామ్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ వచ్చేసాయి. రిలేషన్షిప్స్లో అయితే ఇంకా బోల్డ్ ఉన్నాయి. సిచ్యుయేషన్షిప్ అని, బ్రెడ్ క్రమ్మింగ్ అని, లవ్ బాంబింగ్ అని, గ్యాస్ లైటింగ్ అని. ఇప్పుడు కొత్తగా రిలేషన్షిప్స్ కాకుండా ఇంకొక డిఫరెంట్ టర్మ్ డింక్ అని వచ్చింది. ఫ్లింగ్ ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు ఈ డింక్ కూడా, అంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అని. ఇది కరెక్ట్ అంటారా అసలు? ఏ విధంగా ఉపయోగం అని మీరు అనుకుంటున్నారు? మన కమెంట్లో మన వ్యూవర్స్ని కూడా అడుగుతున్నాను. ఎవరైతే డింక్ రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ వితండవాదం అయితే ఉంటుంది. బట్ ఎనీ టైం డిబేట్కి మాత్రం నేను అద్భుతంగా రెడీగా ఉంటాను లాస్య. బట్ దిస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ రైట్. హౌ సమాజానికి రేపు సమాజంలో అంటే ఇట్లానే అందరు అనుకుందాం. ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా డింక్కి అనుకుందాం. డబుల్ ఇన్కమ్ నో కిడ్స్. ఇష్టం ఉన్నట్టు ఇద్దరు ఇన్కమ్ను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు. ఎవరి ప్రైవసీలో ఇంటర్ఫిరెన్స్ లేదు. ఎందుకంటే కిడ్స్ లేరు కదా. ఇప్పుడు కిడ్స్ కోసమే బాధ్యతగా ఉండాలంటాం, మోడలింగ్ ఉండాలంటాం, ఇలా పెంచాలంటాం. సో కాబట్టి వీళ్ళే మెయిన్ పునాది. ఏదైతే ఇద్దరు భరించడానికి, ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడానికి, ఇద్దరు అడ్జస్ట్ అవ్వడానికి, ఏదైతే మనకి ఉండడానికి వీళ్ళు అనుకునే ఒక బాధతోటి, సఫకేషన్ తోటి దాని రూట్ కాజ్ ఎవరు? పిల్లల్నే తీసేస్తే ఫ్రీడమ్. కానీ వీళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే సమాజంలో ఈ డింక్ రిలేషన్షిప్ అని అనుకున్న వాళ్ళకి తల్లిదండ్రుల ఆమోదం ఉందా? సొసైటీ ఆమోదం ఉందా? సొసైటీ ఎవరు మేడం అంటే నువ్వు ఉండేది సొసైటీలోనే. నువ్వు ఏదైతే ఈ డబుల్ ఇన్కమ్తో ఎంజాయ్ చేసి రేపు ఫోటోలు దిగి సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో లేదా పక్కన వాళ్ళకి చెప్పుకునేది ఇదే సొసైటీకి. ఈ సొసైటీకి షో ఆఫ్ చేయడానికి నువ్వు బ్రతుకుతున్నావు. ఈ సొసైటీలో నువ్వు బ్రతకడానికి నువ్వు ఇది లగ్జరీ కార్ అనుకో, నీ ఇన్కమ్ డబుల్ ఇన్కమ్ ఏం చేసుకుంటావమ్మా? నువ్వు ఏం చేసుకుంటారు చెప్పండి? సో లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి అంత అది ఎందుకండి? మళ్ళీ సొసైటీయే కదా. నువ్వేది మొత్తం అన్ని ఏమి డబుల్ ఇన్కమ్ వద్దు, అసలు నాకు కిడ్స్ వద్దు, ఏమొద్దు, నువ్వు భార్యాభర్త ఇద్దరం హిమాలయంలోకి బతకండి, రైట్? సో కాబట్టికే నీకు అంటే నీకు ఒక మీనింగ్ ఆఫ్ పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది టోటల్గా కాన్సెప్ట్ మిస్ అవుతున్నారు.